ఈ సంవత్సరం పిల్లలకి 3 ప్రైజ్లు కలిపి అన్నమాట. ఎక్కువ కష్టపడ్డారు కదా ఈ సంవత్సరం, అందుకని మొట్టమొదటిగా ఇది బ్యాగ్, జూట్ బ్యాగ్, ఎకో ఫ్రెండ్లీ, ఎలాంటి ప్లాస్టిక్ దీనిలో లేదు మిక్స్ అయ్యి. ఇది చక్కగా పిల్లలకి ఎలాంటి హాని చేయదు. అలా స్టీల్ ఉంటుంది, మీరు పెట్టిన ఫుడ్ ఏమి పాడవద్దు. దీనిలో ఎలాంటి ప్లాస్టిక్ లేదు, దీనిలో స్టీల్. అలాగే దీనిలో 2 స్పూన్స్ అనమాట, ఒక స్పూన్ ఒక ఫోర్క్. ఇది స్నాక్స్ బౌల్. అండ్ తర్వాత చూడండి, ఇది ర్యాబిట్ వాటర్ బాటిల్. ఈ బాటిల్ ఇది గ్లాస్ ఐటమ్ వస్తుంది. ఇందులో నీళ్లు తాగటం వలన మీకు ఎలాంటి హాని జరగదు. ఇది లోపలంతా గాజు బాటిల్. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా పిల్లలు వాడేలాగా చూడండి. ఇవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ మీకు బ్యాగ్, ఓకేనా, గుర్తుంది కదా. ఎవరి సెట్ వాళ్ళకి ప్యాక్ చేసి పెడతాము. చక్కగా పేర్లు పిలుస్తారు, వచ్చి గిఫ్ట్ తీసుకొని కేక్ పీస్ తీసుకొని పిల్లలు చక్కగా నేరుగా వెళ్ళిపోయి మీ పేరెంట్స్కి ఇచ్చేయండి. మా జోషి గారి కుటుంబం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. జోషి గారి ఫ్యామిలీ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రతి సందర్భంలోనూ మనతో ఎప్పుడు తోడుగా ఉన్నారు. ఈ రోజు జరిగిన ప్రోగ్రాం అంతటా జోషి గారు ఇక్కడ కూర్చొని చూశారని నేను సంతోషిస్తున్నాను. ఓకేనా. జోషి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సౌమ్య కొరకు ప్రార్థన చేయండి. తనకి ఇచ్చినటువంటి భర్త, ఉద్యోగము, అలాగే తనకి ఇవ్వబడినటువంటి పాప జిషి, అలాగే తర్వాత ఇప్పుడు మళ్ళీ తను కన్సీవ్ అయ్యింది, ప్రెగ్నెంట్గా ఉంది. దేవుని చిత్తం తనకి మంచి బాబు పుట్టాలని మనం ప్రార్థన చేద్దాము. అలాగే శ్యామ్ జోషి యొక్క వివాహం విషయంలో, తను చేసిన ఉద్యోగం విషయంలో తను చక్కగా ఉండాలని, వివాహం త్వరగా జరగాలని, తనకి దాచించిన సహాయం ఎక్కడైతే దేవుడు దాచించాడో దాన్ని బయలు చేయమని ఈ సంవత్సరం వివాహం జరిగే కృపను దేవుడు కలుగు చేయాలని ప్రార్థించేద్దాం. ఆ తర్వాత జోషి గారి యొక్క భార్య గారు జ్యోతి గారు, తనకు మంచి ఆరోగ్యము, అలాగే తను చేయించిన పనులన్నింటిలో దేవుడు తన కాపుదలు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అలాగే మనం మర్చిపోకుండా రుద్రరంజన్ గారి కుటుంబం కూడా, రుద్రరంజన్ గారి ఫ్యామిలీ, విజయమ్మ గారు, అలాగే వాళ్ళిద్దరికి మంచి ఆయురారోగ్యాలు, అలాగే వారి యొక్క బిడ్డల సంతోషన్న, సుజనక్క ఫ్యామిలీస్, వారికి ఇచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరినీ దేవుడు బాగు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మన సంఘ కాపురి పాస్టర్ లూదరపాలయ్య గారు, రెవరెండ్ పాస్టర్ లూదరపాలయ్య గారు మనకి కొన్ని సంవత్సరాలుగా మన మధ్య ఉండటం మనకు చాలా సంతోషము, చాలా గౌరవం కూడా. పాస్టర్ గారికి మనమందరం చాలా విధేయత చూపుండాలి, లోపడాలి. పాస్టర్ గారి యొక్క కుటుంబము, తనకి ఇవ్వబడిన బిడ్డలు, వారి యొక్క వివాహ విషయాలు, వారు కలుగు చేసిన బిడ్డలు, వీళ్ళందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని, పాస్టర్ గారి పరిచర్యని 60 100 30 60 100 ఫలింప చేయాలని, అలాగే పాస్టర్ గారికి మంచి ఆయుర్వేదం దయచేయాలని, పాస్టమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని. పాస్టర్ గారికి చెయ్యి మన దెబ్బ తగిలింది, కానీ మన క్రిస్మస్ స్టార్ట్ అవుతున్న రోజు దెబ్బతో కనిపించారు, కానీ ఈరోజు దేవుడు స్వస్థపరిచి మన ముందు పరిపూర్ణంగా నిలబెట్టగలిగారు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దినాన్ని జరుపుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చివరిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. దానికి సండే స్కూల్ పిల్లల్ని ఇది మనకి ఎడ్లూరి శామ్యుల్ గారు తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరు పిల్లల పేరు మీదుగా, అలాగే గ్లోరీ, బెస్సీ, ఆ తర్వాత జకరియా, జాన్, రాజు, వీళ్ళందరి పిల్లల పేరు మీదుగా 15 కేజీల కేక్ అనేది ఈ సంవత్సరం మనకి తీసుకురావడం జరిగింది. వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. దూరంలో ఉన్న రాజు కూడా మనకి చాక్లెట్స్ పంపించున్నాడు పిల్లలందరి కొరకు. ఆ బిడ్డ కూడా అక్కడ క్షేమంగా ఉండాలని అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ఆ తర్వాత ఇంకా చాలా పలహారాలు వచ్చినాయి మనకి. సింగ్ మాస్టర్ గారి ఫ్యామిలీ కూడా, మనకి అందరికీ పప్స్ చాలా సమృద్ధిగా పంపించారు. ఆ తర్వాత మనకి గాంధీ పిండి మరాన్ని మనకి సెంటర్లో ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఏం చేశారంటే మనకి స్వీట్ హాట్, లడ్డు, కారపుంది మనకి పలహారంగా పంపించారు. వాళ్ళ ఒక విన్నపం ఏంటంటే, వాళ్ళకి ఏదో పర్సనల్ ఒక కోరిక ఉందంట, దాని గురించి ఆ కోరిక నెరవేరేలాగా పాస్టర్ గారి చేత ప్రార్థించమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ మట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. చివరిగా మన అందరూ కృతజ్ఞతగా ఇంకెవరైతే మాకు సహాయం చేశారో వాళ్ళందరి పేరు చదువు